నా పేరు ఉద్దన్ ఏడుకొండలు వెళ్ళండి. నా వయసు వచ్చి 77 సంవత్సరాలు. నేను పంచాయతీ సెక్రటరీగా ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాము. ఈ కావిలి మందు గురించి 1920 నుంచి మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మందు ఇచ్చేవారట, చెప్పేవారు. మేము ఈ పంచాయతీ ఇక్కడే వెల్ల గ్రామ పంచాయతీలో ఉద్యోగం చేసేటప్పుడు 1970-71 సంవత్సరం ఆ టైప్లో ఇక్కడికి అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి క్యాన్సర్ రీసెర్చ్ చేయడానికి మేనమావలు మేనల్లుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలా పుడతారో పిల్లలని రీసెర్చ్ క్యాన్సర్ చేస్తుంటే అప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చేవారు. రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అడ్డూరు పద్మనాభరాజు గారి ఇంట్లో ఉండి వచ్చి మా పంచాయతీ ఆఫీసర్ని ఉద్యోగం చేసేటప్పుడు ఎదురుగా కూర్చొని ఇక్కడ మంచినీళ్ళు తాగి వెళ్ళి ఇంటింటికి తిరిగేవారు. ఇలా తిరుగుతుంటే ఆయనకి కామెర్లు వచ్చినాయి. ఏంటంటే 1920లో కామెర్ల ముందు అండి, ఇది వెంటనే తగ్గిపోద్దని నేను చెప్తే ఆయన కూడా తెలుగు చెప్పడానికి ఒక ఆయన ఉండేవారు, ఇంగ్లీష్ మాట్లాడేవారు. మా పూర్తిగా అవగాహన లేకపోతే అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు తప్పనిసరిగా వేసుకోండి ముందు ఒకసారి చూడండి అని. అంత డాక్టర్ అయ్యండి క్యాన్సర్ రీసెర్చ్ వచ్చి ఒప్పుకోలేదండి. నేను చెప్తే ఒప్పుకోకపోతే పద్మనాభరాజు గారు మున్సిపల్ చైర్మన్ రామచంద్రపురం ఆర్టోస్ కంపెనీ ఓనర్ గారు ఆయన చెప్తే వేసుకున్నారు. ఇంట్లో ఉండి వచ్చి కూడా ఆయన వేసుకుని తగ్గిపోయిన తర్వాత అయ్యి బాబు ఇంత పవర్ ఉందా ఈ మందుకి, ఇలా తగ్గిపోయిందని ఆయన చెప్పిన తర్వాత ఇక్కడ ఉండకూడదు, ఇదే కావాలి మళ్ళీ వస్తాయని వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం ఉద్యోగమే మానేసి గవర్నమెంట్ ఇచ్చిన అమెరికన్ వెళ్ళిపోయి అక్కడ వాషింగ్టన్ పేపర్ అని ఈయన ఫోటో పట్టుకెళ్ళి ఆ పేపర్లో వేసి మీ తాతయ్య గారి ఫోటో వేసి పేపర్లో వేసామయ్యా, కావుల మందికి ఇలాంటి వైద్యం ఎవరు లేదు, మా ఇంగ్లీష్ మందులు నేను వేసుకోకూడదనే సరే ఆయన పెద్ద ఆయన చెప్పారు, వేసుకున్నాను, వెంటనే తగ్గిపోయిందని అక్కడ వాషింగ్టన్ పేపర్లో వేశారు ఈ కావిరి మందు గురించి. అంత చరిత్ర ఉందండి. ఉద్యోగం చేస్తూ 69 నుంచి ఉద్యోగం చేస్తూ 2007 వరకు మాకు ఆఫీసర్లు, ఈవేళ 2025కి ఆఫీసర్లు అందరూ వస్తానే ఉంటారు. మందు తీసుకుని రెండోసారి ఎవరు రారు, తగ్గిపోయిందంటారు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు కాలం చేశాక వారు 2 అబ్బాయిలు ఇచ్చేవారు. వారి తర్వాత మరి వాళ్ళ మనవలు ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ మనవలు అందరూ కూడా. ఎవ్వరూ దీని మీద కంప్లైంట్ లేదు, హ్యాపీగా తగ్గిపోతుంది. ఎంత డాక్టర్లకి ఎవరికి అక్కలేదు, ఏ విధమైన ఫైనాన్స్ ఆశించరు. మా ఆఫీసర్ గారి భార్యకి వచ్చింది ఒకసారి, నేను తీసుకెళ్ళాను రాజమండ్రి, తీసుకెళ్ళి ఎత్తుంటే ఆయన ఇంత కట్టలు తెచ్చి ఏమన్నా నా భార్యని బతికించారంటే తప్పు నాన్న, ఇదిగో తీసుకుంటున్నాను 10 రూపాయలు అని తీసుకున్నాడు. మొట్టమొదట పావలాకి ఇచ్చేవారు ఈ ముందు, అలాంటి తర్వాత 10 రూపాయలు చేశారు. అది కూడా వాళ్ళ స్వార్థానికి కాదు, పనిచేసే వాళ్ళకి ఇవ్వడానికి ఆ ఖర్చు ఇవన్నీ చేయడును. అమెరికన్ డాక్టర్ ఆకుమంది నేను వేసుకోవడం పెట్టండి అని దెబ్బలాడాడే, కుదరదు మీరు వేసుకోవాలని పెద్ద ఆయన చెప్పిన మళ్ళీ వేసుకుని తగ్గిపోయిన తర్వాత ఈయన మాత్రం ఈయన పేరు అమెరికన్ పేపర్ వాషింగ్టన్ పేపర్లో వేశారంటే మాకు అంతకంటే ఏం కావాలి. గ్రామస్తులు ఈ రోజుకి ఆదివారం మాకు ఇదే పని అండి, వచ్చి ఆఫీసులో ముందించి పంపించడం, హైదరాబాద్ ఉంటే బస్సుకి ఇవ్వడం, మద్రాసు ఉంటే బస్సుకి ఇవ్వడం, వాళ్ళు పంపించి అక్కడ వేసుకుంటున్నారు. ఇంత ఆనందంగా పోతుంది. మా ఊరు పేరు ఈయన వెళ్ళంటే అక్కడ ఎవరితో వెళ్ళదండి, కావున ముందు ఇచ్చి వెళ్ళంటారు, మేము వెళ్ళి అంటే అంత అలాంటి పద్ధతి పేరు ఆయనే సృష్టించారండి. వెళ్ళకి మహానీయుడు ఆయన గుండూరు సూర్యరావు గారు. మాకు భిక్ష పెట్టింది కూడా ఆయనే, మాకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, అన్నీ ఆయనండి పాప మా కుటుంబం. అలాగని మేము చెప్పట్లేదు, మందు యొక్క పవర్ చెప్తున్నాం తమకి, అర్థం చేసుకోవాలి.